లో పౌరాణిక నాటకాలు, లలిత కళలు, నృత్యాలు, బుర్రకథ, హరికథ, యక్షగానము, వీధి నాటకాలు అన్నీ మరుగున పడి వెనుకబడిపోతున్నాయి. ఇంటింటి వాడవాడల రాగయుక్తంగా పాడుకునే తెలుగు పద్యాలను ఇప్పటి తరానికి తెలియజేయాలని నా కోరిక. పద్యాలన్నా పౌరాణిక నాటకాలన్నా నాకు ఎంతో ఇష్టం. వాటి గురించి ప్రభుత్వం ప్రోత్సహిస్తే మేము ప్రతి ఒక్క విలేజ్లో ఈ నాటకాలను ఇష్టానికి ప్రయత్నం చేస్తామని తెలియజేస్తున్నాను. ఇప్పుడు మీది ఏమేమి నాటకాలు చేస్తారు మీరు? ఇప్పుడు ప్రస్తుతం రుక్మిణి కళ్యాణం నాటకం రిహార్సల్స్ చేస్తున్నాం. ఎంతమంది టీం ఉన్నారు మీరు? మేము ఇక సహా 15 మంది ఉన్నాం. 15 మంది. అంటే మీరు ఈ డ్రామా చేస్తున్నారు కదా, ఈ పద్య నాటకాన్ని ఎక్కడ ప్రదర్శించాలనుకుంటారు? ఇది యావత్తు జాతీయ లెవెల్ నంది అవార్డులకు అన్నిటికీ పరిషత్తులకు పోవడానికి మంచి గట్టి బందోబస్తుగా ప్రయత్నం చేస్తాను. రాబోయే తరానికి మీరు ఎలాగంటే సేవలు అందించాలనుకుంటారు కళారంగం నుంచి నేను మాత్రం ఆ కళకే అంకితం నా జీవితం. అందరికీ కళ ఎందరు యువకులకు మొత్తం నేర్పించే ప్రయత్నం చేస్తున్నా సార్. ఇప్పుడు మీరు ఈ రాబోయే తరానికి ఎట్లా మీరు చెప్పాలనుకుంటారు? ఇప్పుడు ఒక్కొక్కరిని ఇక విలేజ్లలో అలవాటు చేసి ఒక్కొక్కరిని తీసుకొచ్చి బయటికి తీద్దామని చూస్తున్నా సార్. ఇప్పుడు రేడియో, టీవీ, మీడియా ప్రసార సాధనాలు ఉన్నాయి కదా, వాటి ద్వారా ప్రజలకు చెప్పాలనుకుంటున్నారా, లేకపోతే ఈ స్టేజీల పైన నుంచి ప్రదర్శనలు ఇవ్వాలనుకుంటున్నారా? ప్రదర్శనలు ఇవ్వాలి, అందరికీ చెప్పాలి, యువతను తీసుకొచ్చి నేర్పియాలి, నాటకాలు వాళ్ళతో నేర్పించాలని నా కోరిక. దీనికి గవర్నమెంట్ తరఫున మీకు ఏమైనా ప్రోత్సాహం కావాలన్నా? ఇంతవరకు ఏ ప్రోత్సాహం లేదు. ప్రోత్సాహం ఉండేదంటే ఇక ఇప్పటికే విలేజ్లో తయారని. అంటే ఇప్పుడు ప్రభుత్వం నుంచి ఎలాంటి సేవలు రాలే కదా, మరి మీరు ప్రభుత్వాన్ని ఏం ఆశిస్తున్నారు? ఇప్పుడు నాటకం అంటే ఇక మీకు తెలియదు ఏమున్నది సార్, మాకు కళ అంతే. ఆ కళను బతికించుకోవడానికి ఇప్పుడు నేను రుక్మిణి కళ్యాణం నాటకం తయారు చేస్తానికి ఇప్పుడే ఒక 50,000 వచ్చినాయి. ఇప్పటికి నోటెడ్కి వచ్చినాయి. ఇంకొక 50,000 అయితే నాటకం పూర్తి అవుతుంది. అది మళ్ళీ ఎక్కడన్నా కళాక్షేత్రం అటువంటి కాడ ఎక్కడ వేసినా కానీ సౌండింగ్కు, డ్రెస్సింగ్, హార్మోనిస్ట్కు అదో ₹1,00,000 ఖర్చు వస్తుంది సార్. ఒక నాటకం పడాలంటే 2 లక్షల రూపాయల ఖర్చు వస్తుంది సార్. మరి అన్ని డబ్బులు ఎట్లా చేస్తారు మీరు? అదే ఎవరు ప్రోత్సహించడం లేదు, అదే కష్టమవుతుంది చాలా. ఇప్పుడు మీకు ప్రభుత్వం నుంచి వచ్చే టీవీ, రేడియో సాధనాలు ఉన్నాయి కదా, వాటి నుంచి ఏమైనా ప్రయత్నం చేసి బాగుందా? ఇంతవరకు అయితే చేయలేదు. అప్పుడు 2020 లోపల 18, 19లో అట్లా చేసినాం. కానీ ఇప్పుడు ఈ కరోనా వచ్చిన కాంచి ఇక అంత అటే పోయింది. కళాకారులు అంటే పేదోళ్ళు అని అంటారు, ఎంతవరకు నిజం అది సార్? కళాకారులు పేదోళ్ళు కాకపోతే ఉంటున్నా సార్. మరి ఎట్లా మీరు మీ పోషణ ఎట్లా? పొజిషన్ ఎట్లా అంటే మనం చేసే పనితనాన్ని బట్టి మనకు జిల్లా రంగస్థలం, నాటకశాల, సమాజాల వాళ్ళు ప్రెసిడెంట్ చేసిన ఉద్దేశంతో జిల్లా పగ్గాల ఆపింది కాబట్టి సహాయశక్తి చేస్తాం. ప్రభుత్వం విధమైన సహాయం పెడతారు. మరి అది తెలంగాణలో గవర్నమెంటే నంది అవార్డు పెడతామని చూస్తాను. అది త్వరలో అవుతుంది కావాలని కోరుకుంటాను. అప్లై చేసింటారు? చేయలే. ఇప్పుడు మీ ద్వారానే ఇప్పుడు కలెక్టర్ ఇట్లా అందరికి కలిసి ల్యాండ్ తిందాము, కళాకారులకు ఇల్లు కట్టించి అందులోనే ఒక రిహార్సల్స్ షెడ్ వేసి అవన్నీ చేద్దామని ప్రయత్నం చేస్తున్నాం సార్. అంటే మీరు ఇప్పుడు కళాకారులకు ట్రైనింగ్ ఇస్తున్నారా? ట్రైనింగ్ ఇస్తున్నాం. ఈ ట్రైనింగ్ ఇచ్చి ఎక్కడెక్కడ ప్రదర్శిస్తారు మీరు? ఇప్పుడు ఎక్కడెక్కడ అంటే ఇప్పుడు విలేజ్లల్లో ఇప్పుడు ఏదన్నా సందర్భాన్ని బట్టి ఎక్కడ పడితే అక్కడనే అంతటా విలేజ్. మీరు చేస్తారు? నేను ఒక మినిమం నచ్చిన నచ్చిన క్యారెక్టర్ నుంచి ఒక పద్యం తెలుగు భాష గురించి ఒక పద్యం చదువుతా సార్. చదువు. పాలమీగడ కన్నా పాయసాన్నము కన్నా
తీయనైనది మన తెలుగు భాష దారల కన్నల మన తెలుగు భాష జుంట తేనెల కన్నా జున్ను ముక్కల కన్నా తీయనైనది మన తెలుగు భాష తీయ మామిడి కన్నా తీపులన్నిటి కన్నా తీయనైనది మన తెలుగు తెలుగు భాషలో పడమే దివ్యవరము తెలుగు తల్లిని ఎదలో నలుచునుచు అంజతమురండి ఓ అమ్మలా అంజతమురండి ఓ అన్నలారా అందరికీ ఉగాది శుభాకాంక్షలు. అందరికీ నమస్కారం. నా పేరు అక్కనపల్లి రవీందర్. తెలంగాణ నాటక సమాజాల సమాఖ్య జనగామ జిల్లా అధ్యక్షుడిని. అక్కనపల్లి రవీందర్. గ్రామం కృష్ణాజిగూడెం, మండలం చిల్పూరుగుట్ట, జనగామ జిల్లా. దేశ భాషలందు తెలుగు లెస్స అన్న అక్షర సత్యమునకు తార్కణము తెలుగు భాష తీయదనం. ఇటువంటి కమ్మని భాషలో గల వివిధ ప్రక్రియలలో పద్యము, పద్యనాటకము ఆ వాగ్దేవి మన తెలుగువారికి ఇచ్చిన వరం. ప్రపంచ భాషలలో మరి ఏ ఇతర భాషలో లేని చాక్షస కళ పద్యనాటకం. ఇది తెలుగువారి జనజీవన స్రవంతిలో మమేకమైన అజారామర జవ కళా పద్యనాటకం. తెలుగువారి సొత్తు, లాక్షణికుల అభిప్రాయం, అర్థవంతమైన సాహిత్యము, సమాజమునకు ఉపయుక్తమగు సందేశము, ఆహ్లాదకరమైన కర్ణాయం శాంతమును చూసి